నమస్కారం, విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హర్యానాలో బీజేపీకి మద్దతు పెరుగుతోంది. ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ. సీఎం సహాయ నిధికి 400 కోట్ల రూపాయలు రావడం ఒక చరిత్ర. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అన్ని జిల్లాలకు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఏర్పాటు. మంత్రి రాణా లోకేష్ స్పష్టం. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే రెహమాన్ వైసీపీకి రాజీనామా. కొనసాగుతున్న వైసీపీ రాజీనామాల పరంపర. హర్యానా అసెంబ్లీ ఎన్నికలు దగ్గరవుతున్న కొద్దీ కాంగ్రెస్ ప్రజాదరణ కోల్పోతుందని, బీజేపీకి రోజు రోజుకు ఆదరణ పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మరోసారి బీజేపీ సర్కార్ అంటూ హర్యానా ప్రజానిక ముక్త ఖండంతో చెబుతోందన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోనిపట్ జిల్లాలోని రోహ్తక్ పానిపట్ హైవే బైపాస్ వెంబడి బుధవారం నాడు ఏర్పాటు చేసిన ర్యాలీలో ప్రధాని పాల్గొన్నారు. గాంధీ కుటుంబంపై ప్రధాని విమర్శలు గుప్పిస్తూ హర్యానాను మధ్యవర్తులు అల్లుళ్లకు కాంగ్రెస్ అప్పగించిందని అన్నారు. ఇక కాంగ్రెస్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ అవినీతి, ఆశ్రిత పక్షపాతం తప్పనిసరిని, ప్రభుత్వం వ్యవస్థలలో అవినీతిని తీసుకువచ్చిందని, దేశంలో అవినీతికి జన్మస్థానమైనది కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. భారత్ మాతా की सारे बुजुर्गों ने, भाई बहनों ने और नौजवान साथियों ने राम राम। सोनीपत की इस धरती से मैं देश के महान सपूत सर छोटू राम जी को प्रणाम करता हूं। सर छोटू राम जी का जीवन किसानों और वंचितों के लिए समर्पित रहा। हरियाणा की लोक कला को समृद्ध करने वाले बाबा लक्ष्मी चंद जी को भी मैं नमन करता हूं। आज 25 सितंबर है। हमारे पथ प्रदर्शक पंडित दीनदयाल उपाध्याय जी की जन्म जयंती भी है। अंत्योदय और गरीबों की सेवा के लिए पंडित दीनदयाल उपाध्याय जी ने जो रास्ता दिखाया, वो प्रत्येक भाजपा कार्यकर्ता के लिए संकल्प पथ की तरह है। उनकी प्रेरणा से भाजपा भारत को వికాస్ కి నై. విజయవాడకు వరదలు వచ్చిన సమయంలో అందరం ఒకటే సమిష్టిగా పనిచేసి బాధితులను ఆదుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ రోజు విజయవాడలో వరద బాధితులకు ఆర్థిక సాయం అందించే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సందర్భంగా వరద బాధితులకు 4 లక్షల కుటుంబాలకు 602 కోట్ల రూపాయలను వారి ఖాతాలో జమ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 42 సెంటీమీటర్ల వర్షం కురిసిందన్నారు. అయితే తాను 10 రోజులు ఇక్కడే ఉండి ప్రాణ నష్టం ఎక్కువ జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. అధికారులు, మంత్రులు కూడా బాగా పనిచేశారని కితాబిచ్చారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి 400 కోట్ల రూపాయల విరాళాలు రావడం చరిత్రని చంద్రబాబు అన్నారు. నూతనమైన ఒరవడి ఎప్పుడన్నా కానీ ఒక విపత్తు వస్తే ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, ఏ విధంగా వాళ్ళని ఆదుకోవాలి అనే దానిపైన ఒక న్యూ డైరెక్షన్ ఇవ్వడానికి, లేకపోతే మానవతా దృక్పథంతో పనిచేయడానికి మేము పనిచేశాం. ఇప్పటికి దగ్గర దగ్గర 25 రోజులు అవుతుంది విపత్తు వచ్చి. ప్రభుత్వ యంత్రాంగం
ఒక బాధ్యతతో ఎన్ని విధాలా ఆదుకోగలుగుతామో ఒక విపత్తు వచ్చినప్పుడు మాటల్లో చెప్పడం కాకుండా చేసి చూపించాం. ఈరోజు మేజర్గా దగ్గర 4 లక్షల మందికి 602 కోట్ల రూపాయలు వారి అకౌంట్లో డైరెక్ట్గా వేశాం. మొత్తం 7,600 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది. 7,600 కోట్ల రూపాయల నష్టం వచ్చినప్పుడు ఇది ప్రభుత్వ ఆస్తులకి ప్రైవేట్ ఆస్తులు కలిసి వచ్చిన నష్టం. అయితే నేను చాలా తుఫాన్లు చూశాను, వరదలు కూడా చూశాను. ఇంతవరకు ఎప్పుడూ నేను చూడనటువంటి విపత్తిది. ఒకసారి క్లౌడ్ బరస్ట్, ఒక ప్లేస్లో 42 సెంటీమీటర్ల వర్షపాతం. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఏపీలో పెట్టుబడులు రాబోతున్నాయన్నారు మంత్రి నారా లోకేష్. విశాఖలోని నవోటల్లో హోటల్లో జరిగిన సిఐఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదస్సులో పాల్గొన్న మంత్రి హరియానా లోకేష్ మాట్లాడుతూ భవిష్యత్తులో విశాఖకు ఏం చేయాలి, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశాలపై చర్చించమన్నారు. భోగాపురం విమానాశ్రయం నిర్మాణంతో పాటు భోగాపురానికి రోడ్డు మెట్రో కనెక్టివిటీ చర్చించామన్నారు. ఇక అభివృద్ధి వికేంద్రీకరణ భాగంలో ఒక్కో జిల్లాకు ఒక్కో ఫోకస్ ఏరియా గతంలోనే టీడీపీ ప్రభుత్వం రూపొందించిందన్నారు. గత ప్రభుత్వ విధానాల కారణంగా పారిశ్రామికవేత్తలు వెనక్కి వెళ్లిపోయారన్నారు. ఎకనామిక్ యాక్టివిటీ మొత్తం రివైజ్ చేయాలని, మౌలిక సదుపాయాలపై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలన్నారు. Guests who made it all the way to Visakhapatnam today, very good morning. It's a privilege for me to be part of this infrastructure summit. For the state of Andhra Pradesh and particularly for this government, infrastructure is very close to our heart. In the past, you have seen the magic that Mr. Naidu has done for Hyderabad. And we started on that journey after the state got divided, but had a small speed breaker for 5 years. So we have a lot of catching up to do as a state. And it's really inspiring to be part of such a summit. I see policymakers, I see business houses, and of course see all the funders here in the audience. So I think we have a perfect partnership now to actually get Andhra Pradesh and more so India going. As you're all aware, under the leadership of Mr. Naidu, Andhra Pradesh was one of the fastest growing states in India, and we now need to make up for lost time. We are aligned with the Honorable Prime Minister's vision of Vikasit Bharat. We are coming up with our vision for our state. In 2047, we want to be among the top 3 economies in India, and that will be powered by good infrastructure. You know, it's very important to have a very collaborative outlook among all the players here. Post the bifurcation of the state, 100 రోజుల పాలనలోని వైఫల్యాలను, ఇచ్చిన హామీల నుండి ప్రజలను డైవర్ట్ చేయడానికి లడ్డు వివాదం తీసుకువచ్చారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. తిరుపతి లడ్డు ప్రసాదంపై కూటమి ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాలను ఖండిస్తూ నల్ల కండువాలు ధరించి వైసీపీ నేతృత్వం విశాఖలోని ఎన్జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. అనంతరం అక్కడి నుండి నిరసన తెలుపుతూ నడుచుకుని జీవీఎంసీ కౌన్సిల్ మీటింగ్ కు వెళ్లారని సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని కూడా వాడుకుంటున్న పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడడం దురదృష్టకరమన్నారు. పాలన మొదలైన తర్వాత వారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలన్నీ నిలబెట్టుకోవాలని చెప్పి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. నిలబెట్టుకోవాలని చెప్పి ప్రతిపక్షంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ క్రమంలో ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోకుండా అనేక అంశాలు ఈ ప్రభుత్వానికి ఎదురవుతున్నటువంటి సమయంలో మొన్న జరిగినటువంటి విజయవాడలో వచ్చినటువంటి వరదలు కేవలం ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం వల్లే జరిగిందనేటువంటిది అందరికీ అర్థమవుతా ఉంది.
ఒక పక్క స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతూ ఉంది అనేటువంటి దాని మీద ఈరోజు కూటమి ప్రభుత్వం మాట్లాడేటువంటి సాహసం కానీ ధైర్యం కానీ చేయట్లేదు. వారు చెప్పేటువంటి అమరావతి రాజధాని ఏ రకంగా మనం వరదల్లో మునిగిపోయిందో చూసాం. ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు అమలు చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సందర్భాలు కనబడతా ఉన్నాయి. వీటన్నిటి నుంచి ఏ రకంగా తప్పుకోవాలనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దానికి చివరికి దేవుణ్ణి కూడా వాడుకునేటువంటి స్థాయికి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయారు. కేవలం రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యల్ని, వారు ఇచ్చినటువంటి హామీల్ని, వాటన్నిటిని కూడా పక్కన పెట్టేటువంటి దానికి డైవర్షన్ పాలిటిక్స్ అనేటువంటిది ఆయన తీసుకున్నాడు. మనందరూ తెలుసు, మాయిల్ పకీర్లు ఉంటారు, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చూపించడం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి పీసీ సర్కార్ మెజిషియన్ మనందరికీ తెలుసు, జాదూగారు అంటారు. సో అటువంటి వ్యక్తి ఏ రకంగా లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చూపిస్తాడో ఈయన కూడా ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత దీక్షకు సంఘీభావం తెలియజేయడం అందరి బాధ్యత అని జనసేన పార్టీ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ అన్నారు. పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ఎమ్మెల్యే వంశకృష్ణ బుధవారం నగరంలోని SISCC బిల్డింగ్ వద్ద మహాయాగం నిర్వహించారు. సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తిరుమల తిరుపతి ప్రసాదాన్ని భక్తులు పరమ పవిత్రంగా భావిస్తారన్నారు. అటువంటి లడ్డు తయారీలో కల్తీని కలలో కూడా ఊహించలేమని ఆయన తెలిపారు. ఘటనపై దేశంలోని ప్రతి ఒక్కరిలో ఆవేదన ఉందన్నారు. దైవానికి ఎవరి వల్ల అపచారం జరిగిన అపచారం చేసిన వారికి పశ్చాత్తాప భావన లేకపోయినా సరే లోక క్షేమం కోసం ప్రాయశ్చిత దీక్ష చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంకల్పించారు. ఇక రేపటి నుంచి దీనిపై మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నామని తెలిపారు. నెయ్యి కల్తీ మీద శ్రీనివాసుని క్షమాపణ మహాయజ్ఞం చేస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా హిందువులు అత్యంత దైవంగా పూజించే వెంకటేశ్వర స్వామికి అపకారం జరిగింది కాబట్టి ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు రాకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఆ దేవుని పాపోద్రోగులు అవ్వకుండా ఉండడానికి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎన్నో పూజలు చేస్తూ ఉన్నారు. జరిగినటువంటి పాపాన్ని క్షమించమని, వెంకటేశ్వరం ఆగ్రహించొద్దని ఇవాళ పవన్ కళ్యాణ్ గారు 11 రోజులు దీక్ష చేస్తున్నారు. కాబట్టి ఆ దీక్షకు మద్దతుగా మేము ఇవాళ ఒకరోజు దీక్ష చేస్తూ ఉన్నాం. రేపు నుంచి నియోజకవర్గంలో అన్ని గుళ్ళు కూడా సందర్శించి అక్కడ కూడా ఆ గుళ్ళని కూడా క్లీన్ చేయడం జరుగుతూ ఉంది. హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి మతాలకు అతీతంగా ఇవాళ ముస్లింలు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎక్కడ జరిగినా పాపమే కాబట్టి, దేవుడు ఒకరే కాబట్టి ఎక్కడ జరిగినా ఇది అన్యాయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ పాపం చేసిన వాళ్ళకి శిక్షించాలని ఖచ్చితంగా దేవుడికి శిక్షిస్తాడు. అలాగే చట్టరీత్యా కూడా శిక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ దీక్ష అద్భుతంగా సక్సెస్ అవ్వాలని, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దీక్షలని కూడా సక్సెస్ అవ్వాలని, ఆ దేవుని యొక్క ఆశీస్సులు దేశ ప్రజలకు, ప్రపంచ ప్రజలు అందరికీ ఉండాలని, ముఖ్యంగా మన రాష్ట్ర ప్రజలకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అతను నాస్తికుడు అండి, అందరికి తెలుసు. అతను నాస్తికుడు, అతను ఏదైనా చేస్తారు. సో చట్టం తన పని తాను చేసుకెళ్ళిపోతూ ఉంది. ఒక సిట్ వేశారు, దాని మీద నివేదిక వచ్చింది. ఈఓ గారే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పడం జరిగింది, కల్తీ జరిగిందనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దాని రిపోర్ట్ కూడా త్వరలోనే రిలీజ్ చేస్తారు. దానికి తగిన పరిహారం కూడా చెల్లించుకునే అవకాశం ఉంది. వైఎస్ఆర్సీపీ నేతలను కొనుగోలు చేసి ఆ పదవులను పెత్తందారులకు అమ్ముకునే దళారిగా చంద్రబాబు మారిపోయారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. ఆర్ కృష్ణయ్య తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన అంశంపై బుధవారం కారుమూరి విశాఖలో మీడియాతో మాట్లాడారు. బీసీలకు వైఎస్ జగన్ ఎంతో మేలు చేశారు. రాజాధికారం దక్కాలని వైఎస్ జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకే తెలంగాణ వ్యక్తి అయినప్పటికీ కృష్ణయ్యను పిలిచి మరీ రాజ్యసభ సీటు ఇచ్చారని తెలిపారు. బీసీ సంఘానికి లీడర్గా ఉమ్మడి రాష్ట్రంలోనూ విడిపోయిన తర్వాత కూడా బీసీలకి రాజ్యాధికారం కావాలి, బీసీలకి పెద్దపీట వేయాలి, అన్ని పార్టీలు బీసీలు గౌరవించాలి, వాళ్ళకి సరైన న్యాయం చేయాలని పోరాటాలు చేసిన వ్యక్తి ఆర్ కృష్ణయ్య. ఆయనకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2 రాష్ట్రాల్లోనూ ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్న ఆర్ కృష్ణయ్యకి రాజ్యసభ ఇవ్వటం వల్ల
పార్లమెంట్లో రాజ్యసభలో బీసీల గళాన్ని వినిపిస్తారు, బీసీలకి మంచి జరుగుద్ది, నేను బీసీలకు మేలు చేసే దాంట్లో ఆ రకంగా మరి ఆయన గళం వస్తుందని చెప్పి మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని పిలిచి రాజ్యసభ ఇస్తే మరి ఆర్ కృష్ణయ్య గారు మొన్నటికి మొన్న కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారు బీసీల తరపున రాజ్యసభలో నా గళాన్ని వినిపిస్తాను కానీ నవంబర్ 27 నుండి 30 వరకు విజయనగరంలో జరిగే ఏఐఎస్ఎఫ్ 49వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ విశాఖ జిల్లా కార్యదర్శి నాగరాజు అధ్యక్షుడు ఎన్ శ్రీను విద్యార్థి లోకానికి పిలుపునిచ్చారు. బుధవారం విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మహాసభలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరణ చేశారు. కార్యక్రమం సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వి జాన్సన్ బాబు మీడియాతో మాట్లాడుతూ మహాసభలను పురస్కరించుకుని మొదటి రోజు భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, ఉత్తరాంధ్ర జిల్లాల విద్యార్థులను రాష్ట్ర స్థాయి విద్యార్థి నాయకులు పాల్గొంటారన్నారు. రాష్ట్రంలో ఉన్న విద్యా వ్యతిరేక విధానాలపై మహాసభల్లో చర్చిస్తామని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం విద్యార్థుల పాఠ్యాంశాలలో డార్విన్ సిద్ధాంతాలను బోధించడాన్ని తీసివేయడాన్ని విద్యార్థి సంఘాల తరపున వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్ర అధ్యక్షులు నవంబర్ 27 నుంచి 30 తారీఖు వరకు విజయనగరంలో ఏఐఎస్ఎఫ్ 49వ రాష్ట్ర మహాసభ నిర్వహించుకుంటా ఉన్నాం, ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. 27వ తారీఖున 10,000 మంది విద్యార్థులతో భారీ ప్రదర్శన, 3 రోజుల పాటు డెలిగేట్స్ మీటింగు నిర్వహిస్తూ ఉన్నాం. దీంట్లో మేధావులు, కళాకారులు, అదేవిధంగా అభ్యుదయ వ్యక్తులు, అదేవిధంగా లెఫ్టిస్టులు కూడా పిలవడం జరిగింది. దాంట్లో పాల్గొంటూ ఉన్నారు. పూర్తి స్థాయిలో రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి విద్యా వ్యతిరేక విధానాలపైన చర్చించి పోరాటాలకు సన్నద్ధమవడానికి కోసమే ఈ మహాసభ నిర్వహిస్తూ ఉన్నాం. విద్యార్థులంతా కూడా ఈ మహాసభలకు వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. సార్వత్రిక ఎన్నికల సమయంలో టీడీపీ ప్రకటించిన సూపర్ 6 పథకాలను వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అద్దాల వెంకటవర్మ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో తాలి బచావో కార్యక్రమాన్ని చేపట్టారు. సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరపున టీడీపీ ప్రభుత్వానికి తమ కర్తవ్యాన్ని గుర్తు చేసే విధంగా టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తానని చెప్పిన సూపర్ 6 పథకాలు అమలు చేయమని కోరుతున్నామన్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు పిలుపు మేరకు ఈరోజు విశాఖపట్నంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సిటీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఈరోజు మా సరిమలమ్మ గారి నేతృత్వంలో విశాఖపట్నంలో కూటమి ప్రభుత్వం 100 రోజులు గడిచిన సందర్భంగా ఈరోజు వాళ్ళు ప్రజలకి ఏమీ ఒడిగట్టేది ఏమీ లేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీలు ఏ విధమైన ప్రజలకి నెరవేర్చలేదు, అమలు చేయలేదు. ప్రజల పట్ల బాధ్యత ఈరోజు వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు. ఈ యొక్క వాళ్ళని నిద్ర లేపాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వాన్ని నిద్ర లేపాలని ఈరోజు మేము తాళీ బజావ్ అనే కార్యక్రమాన్ని మా కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి ఈరోజు తాళీ బజావ్ అనే కార్యక్రమాన్ని చేస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని నిద్ర లేపాలని మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మా అందరికీ పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి కూడా మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వైఎస్ ఎస్వే రెహమాన్ రాజీనామా చేశారు. ఇక బుధవారం విశాఖలోని డాబా గార్డెన్స్ లోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రి నాయుడు ముస్లింల సంక్షేమానికి పెద్దపీట వేస్తానని చెప్పడంతో స్థానిక ముస్లిం నేతల కోరికతో ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. మైనార్టీ శాఖ మంత్రి ఫరూక్ వచ్చే నెలలో విశాఖపట్నం వస్తున్న నేపథ్యంలో ఆయనతో మాట్లాడాక ఇందుకు సంబంధించిన తుది నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు. ముఖ్యంగా స్థానిక ముస్లింల పెద్దల అభిప్రాయం తీసుకుని ఏ పార్టీలో చేరాలనే దానిపై తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింల ప్రయోజనాలను ఏమాత్రం పరీక్షించలేకపోయిందని, వర్క్స్ ఆస్తులను పరిరక్షించడంలో విఫలమైందన్నారు. ముస్లింల సమస్యలను పలుమార్లు వైసీపీ ముఖ్య నేతలకు నివేదించినప్పటికీ ఫలితం లేకపోయిందని చెప్పారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు రాజకీయాలు చూశాను, మీతో కూడా చాలా సాన్నిహిత్యంగా ఉండేవాడిని. నన్ను మొదట ఎమ్మెల్యే చేసింది
జర్నలిస్టులు అప్పుడున్న జర్నలిస్టు మహానుభావులు చేశారు. నేను ఇప్పటికీ మీ అందరితో మీకు రుణపడి ఉంటాను. నాకు మీకు అంటే తరాలు మారి ఉండొచ్చు కానీ అంతరం మాత్రం లేదు. ఆ తరం నుంచి ఈ తరం దాకా మీతో కలివిడిగా ఉండి, ఎందుకంటే పాత్రికేయ రంగం అనేది ఒక పవిత్ర రంగం. దాన్ని అందరూ గుర్తించరు, కానీ ఆ గుర్తించిన వాళ్ళలో నేను ఒకటి. ఈరోజు విశేషం ఏంటంటే మేము ఈ మధ్య మా ముస్లిం పెద్దలు కొంతమంది నేను అమెరికా నుంచి వచ్చిన తర్వాత కలిసి, సార్ మన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి, ఈ కార్యక్రమాలన్నీ జరగాలి కాబట్టి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అని వాళ్ళ ప్రోద్బలంతో వెయిట్ చేస్తూ ఉంటే 2 రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి రివ్యూ ప్రోగ్రాంలో మైనారిటీ వెల్ఫేర్ మినిస్టర్ ఫారూక్ గారు ఆ మీటింగ్లో ఉన్నారు. ఆ రివ్యూ తర్వాత మైనారిటీ అల్లూరు జిల్లా అరకులో ఫ్లేరా గ్రేడ్ ట్రయల్ రన్ తిలకించిన పీఓ అభిషేక్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఫ్లేరా గైడ్ను వంజంగి గ్రామంలో ఏర్పాటు చేద్దాం అనుకున్నారు. కానీ వాతావరణం అనుకూలించక అరకులో రైల్ రన్ ప్రారంభించడం జరిగిందని, ఇది ప్రభుత్వానికి తెలియపరచడం జరుగుతోందని, వాళ్ళు అనుమతిస్తే ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు అడ్వెంచర్ కోసం వంజంగిలో ట్రై చేయడానికి మనకి పారాగ్లైడింగ్ మేము ట్రై చేసాం, కానీ వంజంగిలో అది విండ్ సహకరించట్లేదు. సో ఇక్కడ దుమ్రిగూడ దగ్గర అరకు ముందు ఒక ఫ్లాట్ ల్యాండ్లో ట్రై చేస్తున్నారు. వాళ్ళు ట్రయల్ రన్స్ చేస్తున్నారు. ఒకసారి మేము కూడా ట్రై చేయడం కూడా జరిగింది. చాలా థ్రిల్లింగ్గానే ఉంది, చాలా యాక్టివ్గా ఉంది. మనకి విండ్ కూడా సహకరిస్తుంది, ప్లస్ ఫ్లాట్ ల్యాండ్ కాబట్టి వాళ్ళు చాలా ఈజీగా ఫీల్ అవుతున్నారు. మేము ఇప్పుడు దీన్ని ముందుకు తీసుకెళ్ళిపోవడానికి వాళ్ళని ఈ ప్రణాళికని మన ప్రభుత్వానికి సబ్మిట్ చేయమని చెప్తున్నాము. ఐ థింక్ డెఫినెట్లీ దే విల్ డూ. ఐఎమ్ లుకింగ్ ఫర్ ఈ సీజన్లో మనం ముందుకే తీసుకెళ్ళిపోవడానికి మేము చేస్తాం. థ్యాంక్ యూ. సో ఇప్పుడు లెటర్ గ్రేటర్ విశాఖ 5వ వార్డు అభివృద్ధికి సహకరించాలని జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్ మొల్లి హేమలత, జీవీఎంసీ మేయర్ గొలగాని వెంకటహరి కుమారి తన వాణిని వినిపించారు. ముఖ్యంగా జీవీఎంసీ జోన్ 2 పరిధిలో మధురవాడ చెరువులలో 5వ వార్డుకు చెందిన సర్వే నెంబర్ 61లోని బొట్టవానిపాలెం వెంపల చెరువు మరియు సర్వే నెంబర్ 25లో గవరపాలెం రాళ్ల చెరువు ఒకప్పుడు ప్రజలకు మరియు పంట పొలాలకు స్వచ్ఛమైన నీరు అందించేవి. కానీ ఎన్నో ఏళ్లుగా పునరుద్ధరణకు నోచుకోకపోవడం వలన నీటి సామర్థ్యం తగ్గిపోయి కళావిహీనంగా మారాయి. చెరువులలో పుడికలు తీయించి ట్యాంక్ బండ్, వాకింగ్ ట్రాక్ ఆధునీకరణ పనులు చేయించాలని మరొకమారు ఆ అభ్యర్థనను స్వీకరించి త్వరితగతిన పునరుద్ధరణ పనులు జరిగేలా తగు చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ మొల్లి హేమలత అన్నారు. నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మేడం. మాది 5వ వార్డు జీవీఎంసీకి లాస్ట్లో ఉంటుంది. మా వార్డు తర్వాత అన్ని పంచాయతీలే ఉంటాయి మేడం. అయితే ఈ చివరిలో ఉన్నటువంటి కాలనీల్లో, మా వార్డుకి చివరిలో ఉన్నటువంటి కాలనీల్లో చాలా వరకు వీధి లైట్ల సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంది మేడం.
ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. మరి దాని మీద తగు చర్యలు తీసుకొని ఆ సమస్యను పరిష్కరించవలసిందిగా కోరుతున్నాను మేడం. అలాగే వార్డులో మన జరిగినటువంటి తుఫాన్ వర్షాల ప్రభావం వలన వార్డులో చాలా వరకు కాలువలు, రోడ్లు దెబ్బతిన్నాయి మేడం. కొన్ని చోట్ల అయితే కాలువలు పూర్తిగా దెబ్బతినడం వల్ల మురుగునీరు అనేది ఇళ్లలోకి వెళ్ళడం జరిగింది. ప్రజలు చాలా ఇబ్బందులకు గురయ్యారు. దాని మీద తగు చర్యలు తీసుకొని వెంటనే దాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మేడం. అలాగే వార్డులో బొట్టవానిపాలెం అలాగే నగరంపాలెం ఏరియాలో చెరువులు ఆక్రమణకు గురవుతున్నాయి. అవి ఆక్రమణకు గురి కాకుండా వాటిని డెవలప్మెంట్ చేయవలసిందిగా గౌరవ మేయర్ గారిని, కమిషనర్ గారిని కోరుతున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం, నాకు ఈ అవకాశం కల్పించింది. పర్యాటక ప్రాంతమైన అరకులో విచ్చలవిడిగా కొనసాగుతున్న అక్రమ కట్టడాలు తక్షణం ఆపాలని గిరిజన జేఏసీ నాయకులు ఈరోజు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు రామారావు దొర మాట్లాడుతూ అధికారులు యథేచ్ఛగా లంచాలు దండుకుంటూ అక్రమ కట్టడాలకు మద్దతునిస్తున్నారని తెలిపారు. స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయం వద్ద ఒక వ్యాపారి నిర్మిస్తున్న భవనం విషయమై అధికారులకు ఎన్నిసార్లు వినవించినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉండటంతో గిరిజన జేఏసీ ఈరోజు అరకులో ర్యాలీ నిర్వహించింది. ఈ ప్రాంతం 5వ షెడ్యూల్లో ఉన్న ప్రత్యేకమైన భూభాగమని, ఇక్కడి భూములు, ఉద్యోగాల జోలికి ఎవరొచ్చినా సహించేది లేదని రామారావు దొర హెచ్చరించారు. ప్రజలే అధికారాన్ని చేతిలో తీసుకుంటే ప్రభుత్వం ఏం చేయగలరని ఆయన ప్రశ్నించారు. అనంతరం బహిరంగ సభ నిర్వహించి ఎంఆర్ఓ ఇచ్చేందుకు నిర్ణయించిన మెమోరాండంను తగలబెట్టారు. బిల్డింగ్ వెంటనే తొలగించాలి, అదంతా డిమాలిష్ చేసేయాలి. అది చేయకపోతే మేమే ఖచ్చితంగా ఆదివాసీ జేఏసీ మేమే చేస్తాం. ఇది మేము పక్కగా చెప్తున్నాం. మేము పత్రికా ముఖంగా, అందరి ముఖంగా, మైకులో కూడా అందరికీ చెప్పాం. ఇదే విషయాన్ని మేము చెప్తున్నాం. అంతేకాకుండా ఇక్కడ ప్రధానంగా ఇక్కడ ఐటీడీ ఆఫీసులో ఐఏఎస్ ఆఫీసర్లుగా పనిచేసినటువంటి లోతేటి శివశంకర్ కానీ, అలాగే సలిజామాల వెంకటేశ్వర్లు కానీ, సరత్ కానీ, వాళ్ళందరి పేర్ల మీద ఇక్కడ బినామీ పేర్లతో వందలాది ఎకరాలు వీళ్ళు కొనుక్కొని ఉన్నారు. ఈ కనిపిస్తున్నటువంటిది వీళ్ళు ముగ్గురే కానీ చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, సినీ రంగ ప్రముఖులు, రాజకీయ నాయకులు, చోటామోటా నాయకులు అందరు కూడా ఇక్కడ నాన్ ట్రైబల్స్ భూములు బినామీ పేర్లతోనో దేనితోనో మొత్తానికి వాళ్ళు తీసుకొని ఉండడం జరిగింది. అది బయటకు తీయాలి. చట్టాన్ని రక్షించాల్సినటువంటి ఆఫీసర్లు, ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఆఫీసర్ ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ విశాఖపట్నం, ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ఉండేటప్పుడు అలాగే సబ్ కలెక్టర్గా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఇక్కడ పెడుతున్నారు. ఎందుకు? ఇది ప్రత్యేకమైనటువంటి ప్రాంతము. ఈ ప్రాంతము 5th షెడ్యూల్ భూభాగము. దీన్ని భూములు కాపాడడం, ఇక్కడ ఆదివాసులకి జీవన విధానానికి ఏ విధంగా విఘాతం కలగకుండా చేయాలనేటటువంటి ప్రధానమైన ఉద్దేశం, రాజ్యాంగ ఉద్దేశం. దానిని అమలు చేయమంటున్నాం. ఈరోజు మా దొంగ ఎస్టీ సర్టిఫికేట్లు తహసీల్దార్లు అందరూ కుమ్మక్క ఈరోజు వాళ్ళు ఇచ్చినటువంటి వేలాది దొంగ సర్టిఫికేట్లతో మా ఉద్యోగాలు పోయింది. దాన్ని మేము అడుగుతున్నాం. దాన్ని మేము ఏదైనా నిరసన చేస్తే నాయకుల, జేఏసీ నాయకుల ఇంటి చుట్టూ, ఉద్యోగ సంఘాల నాయకుల ఇంటి చుట్టూ పోలీసులు పికెటింగ్ పెట్టి ఇబ్బందులు పెట్టుకున్నటువంటి పరిస్థితి వస్తుంది. కనుక దీనిని మేము కలెక్టర్ గారు ఆయనే చొరవ తీసుకొని అది ఇమీడియట్లీగా రిమూవ్ చేయాలి. చేయకపోతే ఖచ్చితంగా మేము ఏజెన్సీ మొత్తం కలిపి మేము కలెక్టరేట్ని ముట్టడించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హర్యానాలో బీజేపీకి మద్దతు పెరుగుతోంది. ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ. సీఎం సహాయ నిధికి 400 కోట్ల రూపాయలు రావడం ఒక చరిత్ర. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అన్ని జిల్లాలకు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఏర్పాటు. మంత్రి రానా లోకేష్ స్పష్టం. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే రెహమాన్ వైసీపీకి రాజీనామా. కొనసాగుతున్న వైసీపీ రాజీనామాల పరంపర. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. నమస్తే.